కొనుగోలు రద్దుకై జరుగుతున్న మే 20 సమ్మె జయప్రదం చేయండి. యాత్ర ఒప్పందం అమలు చేయాలని జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. కోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. యునైటెడ్ కోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రేపు మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించినాయి. ఈ సమ్మె పిలిపివ్వటం అవసరం ఏంటంటే, ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి కట్టబెడతా ఉంది. వేగం పెంచింది. ఆఖరికి కీలక రంగాలైనటువంటి పోర్ట్ అండ్ డాకులు, ట్రాన్స్పోర్టు, పవర్ సెక్టరు, ఆయిల్ సెక్టరు, స్టీలు, కోలు లాంటి, డిఫెన్స్ లాంటి కీలకమైన రంగాలను కూడా ఈరోజు దేశ విదేశీ పెట్టుబడిదారులకి అమ్మకానికి పెట్టేసింది. ఇది దేశ భద్రతకి, దేశ సార్వభౌమత్వానికి కూడా తీవ్రమైనటువంటి ప్రమాదం. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశ భద్రతకి చాలా నష్టదాయకం పోర్ట్ అండ్ డాకులు ప్రైవేటు విదేశీ కంపెనీలకి అప్పచెప్పడం అంటే. కాబట్టి శత్రు దేశాలు వాడలు కూడా ఈ దేశంలోకి అనుమతించడానికి ప్రైవేటు వాళ్ళ లాభాపేక్షతోటి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదకరం. ఈ కీలక రంగాలను సైతం ఈరోజు విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం అంటే చాలా నష్టదాయకం. అలాగే ఈరోజు విపరీతమైనటువంటి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఉపాధి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల మీద భారాలు ఒక పక్కన వేస్తూ రెండో పక్కన కార్పొరేట్లకి, అదానీ అంబానీలు లాంటి వాళ్ళకి అనేక కన్సెషన్స్, రాయితీస్ ఇస్తూ ఉన్నారు. ప్రతి బడ్జెట్లోనే లక్షల కోట్లు మినహాయింపులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సంపద పెంచడానికి ప్రభుత్వం దోహదం చేస్తూ ఉంది. ఇంకో పక్కన ప్రజల మీద, కార్మికుల మీద భారాలు వేస్తూ ఉంది. నిజ వేతనాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు దాపురిస్తూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, 44 చట్టాలని ఈరోజు 4 లేబర్ కోడ్లుగా కుదించి ఆ లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ చట్టాలు కనుక అమలైతే ఒక మాటలో చెప్పాలంటే సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమ్మె చేసే హక్కు వరకు కూడా భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది, పోరాడి సాధించుకున్నాం. అట్లాంటి కార్మిక చట్టాలను అన్నింటినీ కార్పొరేట్లు, విదేశీ కంపెనీలకి లాభం చేకూర్చడానికి, ఊడిగం చేయడానికి ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొస్తూ ఉంది. ఇవి అమలైతే ఒక రకంగా బానిస బతుకులే కార్మిక వర్గం, శ్రామిక వర్గానికి. ఇది ఉరితాడు లాంటి ఈ లేబర్ కోడ్లు. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే పోర్టులు లాంటి కీలక రంగాలని ప్రభుత్వం కంట్రోల్లోనే నడపాలని. దీంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం పోర్టులో ఇప్పటికే పోర్టు హాస్పిటల్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఈ పోర్టు హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయకూడదని, నేషనల్ మానిటైజేషన్ పథకాన్ని అమలుని నిలిపేయాలని చెప్పేసి, అలాగే అంగీకరించినటువంటి వేతన ఒప్పందాలని వాటిని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్లతోటి, నేషనల్ డిమాండ్లు 17 అయితే పోర్టుకు సంబంధించిన డిమాండ్లు 10 డిమాండ్లతోటి ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు 20వ తారీఖున జరగబోయే సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక పంపడంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.